జనాల కోసం సర్కారు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని సౌలతులు చేసినా సరే అన్నిటికంటే మొదలు ఊళ్ళో ఓ బడి కట్టియాలి. చదువుకుంటానికి గా ఎగ్రం చేసినాకనే ఇంకేదైనా చేయాలి. కానీ విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఓ ఊరికి సర్కారు బడి కట్టించుడు మర్చిపోయినట్లున్నది. అందుకే ఊరోళ్ళంతా ఒకటై ఓ ఎగ్రం చేసిర్రు. మరి గదేందో మనం కూడా చూడాలి కదా. చలో చూస్తుర్రు కదా, ఊరంతా ఒకటైంది. తలా ఓ దిక్కు తగిలి ఒకళ్ళు మట్టి అందిస్తుంటే కొందరు మోసుకొస్తుర్రు, కొందరు తడకలు కడుతుంటే కొందరు మట్టి ఊసి గోడలు పెట్టిర్రు. ఇట్లా నపరో పని చేసి వారం దినాలలోనే బడి కట్టిర్రు. గదేంది గుడిసెను చూపించుకుంటా బడి అంటుర్రు అనంటే గిది బడే మరి. అల్లూరి జిల్లా అనంతగిరి తెంగల్ బంద ఊరుకు చెందిన గీ ఆదివాసీలంతా కూడి ఈ బడిని కట్టిర్రు. మరి బడంటే సిమెంట్ గోడలు, నల్ల బోర్డు, బెంచీలు ఉంటాయి గాని గిడ ఏం లేవంటే దీని వెనక ఓ ముచ్చటుంది. ఈ తెంగల్ బంద ఊరి పిల్లలు పక్క పొంటి ఉన్న గంగవరం అనే ఊళ్లకు చదువుకుంటానికి పోతుర్రట. ఇక గీ నడమ అటు దిక్కు వాగు బొంగి పొల్లగాండ్లు పోతానికి తక్లీబైందట. దీంతోని పోరలంతా ఇంటికాడనే ఉంటుర్రట. ముచ్చటను అధికారులకు ఎరక చేస్తే వాళ్ళొచ్చి చూసిర్రట. మీ ఊళ్ళో కనీసం ఒక రేకుల గుడిసెన్న ఉంటే మేం సార్లను పెడతాం అన్నట్లు చెప్పిర్రట. గదిన్న ఆదివాసులంతా తలా ఇన్ని పైసలు వేసుకొని వారం దినాలలోనే గీ బడి కట్టిర్రు. తట్టలు పారలు అందుకొని అట్లిట్లా పైకప్పు కూడా పెట్టి బడి తయారైంది. ఇక సార్లను వంపుర్రి సారో అని ఒక తీరుగా అడుగుతుర్రు. అన్నట్లు మీరు చెప్పినట్లే బడి కట్టినాం. కట్టి కూడా 3 వద్దులైతుంది. ఇప్పుడన్నా సార్లను వంపుర్రి సారో అని ఒక తీరుగా బతిల్లాడుతుర్రు. అందరి పిల్లలు బళ్ళకి పోతుంటే మా పొల్లగాండ్లు ఇంటికాడ వండుకుంటా వచ్చిన ఆ 4 ముక్కలు కూడా మర్చిపోతుర్రు. జర దయచేసి మా పిల్లల ముఖం చూడుర్రి అన్నట్లు అడుగుతుర్రు. చూడుర్రి, పిల్లలకు చదువు చెప్పాలని ఆదివాసీల ఆరాటం ఎట్లుందో. మరి వాళ్ళు గొంతెమ్మ కోరికలేం కోరతలేరు. వాళ్ళ పొల్లగాండ్లకు 4 అక్షరం ముక్కలు నేర్పియమని అడుగుతుర్రు. అసలుకైతే సర్కారే బడి కట్టించి అండ్ల పంతులను కూడా పెట్టాలి. కానీ బడి ఆళ్ళు కట్టుకొని సార్లను పెట్టమని అడుగుతుర్రు. మరి గీ ముచ్చటిన్నాక నన్న అధికారులు సార్లను పెడతారో లేదో చూడాలి అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు.